హాయ్ ఫ్రెండ్స్, బాబు ద ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రజెంట్ తెనాలిని చూపించాలనుకుంటున్నాను, పదండి కలిసి చూద్దాం. ప్రజెంట్ నేను విజయవాడ నుంచి తెనాలికి ఊళ్ళోకి వెళ్ళే ఎంట్రన్స్ దారిలో ఉన్నా ఫ్రెండ్స్. ఇది విజయవాడ వైపు నుంచి ఊళ్ళోకి తెనాలి ఎంట్రన్స్ ఊళ్ళోకి వెళ్ళే దారి. లోపలికి వెళ్తే ఊళ్ళోకి వెళ్తాం. ఈ లెఫ్ట్ సైడ్లో అయితనగర్ ఊళ్ళోకి వెళ్తామండి. కనపడుతుంది విఎస్ఆర్ కాలేజ్. తెనాలికి ఆంధ్ర ప్యారిస్ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ప్యారిస్లో 3 కాలువలు ఉన్నాయని, అదే మాదిరిగా తెనాలిలో కూడా ఉన్నాయని ఆ పేరు వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫస్ట్ కాలువ, ఇదిగోండి రెండో కాలువ చూపిస్తున్నాను. మధ్యలోది రెండో కాలువ అండి. దీన్ని పడవల కాలువ అని పేరు ఉందండి దీనికి. ఇదే రెండో కాలువ అండి. వెనకటి రోజుల్లో పడవల మీద రవాణా చేసుకునేవాళ్ళు, అందుకని ఈ రెండో కాలువకి పడవల కాలువ అని పేరు ఉంది. ఇప్పుడు మూడో కాలువకి వెళ్తున్నాం అండి. ఇదిగోండి మూడో కాలువ. కనపడుతుంది అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. టెంపుల్ దగ్గరికి వచ్చాం. అదిగోండి అయ్యప్ప స్వామి టెంపుల్. ఈ రైట్ సైడ్న అయ్యప్ప స్వామి చిన్న విగ్రహం ఉందండి, పూజలు జరుగుతాయి. నాగేంద్ర స్వామి పుట్ట ఉందండి. ఎన్ని దేవుళ్ళు బొమ్మలు ఉన్నాయి, ఆంజనేయ స్వామి బొమ్మ. ఇదిగోండి నాగేంద్ర స్వామి విగ్రహాలు. ఈ లెఫ్ట్ సైడ్న చిన్న ఆంజనేయ స్వామి రాతితో చెక్కబడిన విగ్రహం ఉంది. ఇదిగో అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్కి భక్తులు బాగా వస్తారండి తరచూ. అయ్యప్పలు ఇక్కడికి వచ్చి భజనలు చేస్తుంటారు. ఇదిగోండి తెనాలి ట్యాంక్ బండ్. తెనాలికి ట్యాంక్ బండ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, హైదరాబాద్ ట్యాంక్ బండ్ లాగా ఉందని ఇక్కడ తెనాలి ట్యాంక్ బండ్ అని పేరు వచ్చిందండి. ఇక్కడ ప్రజలు తెనాలి ట్యాంక్ బండ్ అని పేరు పిలుచుకుంటారు. ఈ ట్యాంక్ బండ్ మీద తెనాలికి సంబంధించి గొప్ప వ్యక్తుల బొమ్మల విగ్రహాల రూపంలో ఈ ట్యాంక్ బండ్ మీద పెట్టి ఉన్నారండి. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ గారు, రోసయ్య గారు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ప్రతి విగ్రహాల కింద ఆ విగ్రహం సంబంధించి ఆయా పేర్లు ఉన్నాయి. ఇదిగోండి సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం, కంచి విగ్రహంతో చేశారు. ఇదే విగ్రహం మనకి బురిపాలెం సూపర్ స్టార్ కృష్ణ గారి స్వగ్రామంలో సేమ్ ఇట్లాంటి బొమ్మే అక్కడ కూడా పెట్టి ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఊరికి వెళ్ళాలంటే తెనాలి నుంచి ఒక 5 కిలోమీటర్లు రఫ్గా వెళ్తే బురిపాలెం ఉండిద్దండి ఆయన స్వగ్రామం. ఆ ఊరు అక్కడే అండి. అక్కడ సేమ్ ఇలాంటి బొమ్మే పెట్టి ఉన్నారు. ఇదిగోండి రోసయ్య గారు కంచి విగ్రహం. ఈయన మన తెనాలి వాసీయులండి. ఈయన రాజకీయాల్లో సూపర్ స్టార్ అండి. తెనాలి సూపర్ స్టార్స్ చాలా మంది ఉన్నారు. కృష్ణ గారు ఒక సూపర్ స్టార్, ఈయన రాజకీయంలో సూపర్ స్టార్ అండి. ఈయన తమిళనాడు గవర్నర్గా చేస్తూ డైడ్ అయ్యారండి రోసయ్య గారు. కనపడుతుంది పెద్ద విగ్రహం వినాయకుడు. ఇదిగో ఫ్రెండ్స్ వినాయకుడు 60 అడుగుల విగ్రహం ఫ్రెండ్స్. ఇక్కడ పూజలు బాగా జరుగుతాయి, భక్తులు తరచూ వస్తుంటారు. తెనాలి బోర్డు ఫ్రెండ్స్. తెనాలి బస్ స్టాండ్ లోపలికి లెఫ్ట్ సైడ్లో వెళ్తే బస్ స్టాండ్ లోపలికి. ఇదిగో బస్ స్టాండ్. బస్ స్టాండ్ పక్కన సామ్రాట్ హోటల్ ఫ్రెండ్స్. ఇదిగోండి సామ్రాట్ హోటల్ ఫ్రెండ్స్. ఇటు విజయవాడ నుంచి తెనాలికి వెళ్ళే దారిలో ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉండిద్ది, ప్రక్కన అమ్మవారి టెంపుల్ ఉండిద్ది. ఈ టెంపుల్ మీద అన్ని కులాలు అన్ని మతాలు ఒకటేలాగా అయిన మసీదు, గుడి, చర్చి 3 కలిసి ఉంటాయి. రైట్ సైడ్ వెళ్తే తెనాలి ఊరి లోపలికి వెళ్తాం. ఇటు లెఫ్ట్ సైడ్లో రైల్వే స్టేషన్ రోడ్డు. రైల్వే స్టేషన్ లోపలికి వెళ్దాం. ఇక్కడ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తున్నప్పుడు చిన్న కృష్ణుడి గుడి ఉండిద్ది.
తెనాలి రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇదిగోండి తెనాలి రైల్వే స్టేషన్. ఈ తెనాలి రైల్వే స్టేషన్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే తెనాలి పూల షాప్స్ ఉంటాయి. ఇదిగోండి తెనాలి పూల షాప్స్. దీని పక్కన గౌతమ్ గ్రాండ్ హోటల్. ఇది గౌతమ్ గ్రాండ్ హోటల్. దాని పక్కన విశాల్ మార్ట్. ఇక్కడ అన్ని దొరుకుతాయి. ఆ రోడ్లో పాత అలంకార థియేటరు, ఈ సంగమేశ్వర థియేటరు. ఇక్కడ 3 థియేటర్లు పక్కన ఉంటాయి. ఇది ప్రియా థియేటరు, ఆశా థియేటరు. ఇది గుంటూరుకు వెళ్ళే దారి ఓవర్ బ్రిడ్జ్ అండి. దీని పక్కన రంగ చౌక్. ఇది రంగ చౌక్ పేరు ఎందుకు వచ్చిందంటే 1942 బ్రిటిష్ పరిపాలన సమయంలో మహాత్మా గాంధీజీ గారు ఇచ్చిన క్విట్ ఇండియా ఉద్యమం పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రజలు బ్రిటిష్ వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. ఆ సమయంలో ఆగస్టు 12న తెనాలి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి నిరసనగా రైలు ఆపితే ఆ రైలులో బ్రిటిష్ ఆఫీసరు ఉన్నారంట. అప్పుడు బ్రిటిష్ పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పులో 7 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. వీరి త్యాగం తెనాలి చరిత్రలో ఒక శాశ్వత గుర్తుగా నిలిచింది. అప్పుడు మనకి స్వతంత్రం రావడానికి తొలి బీజం ఇక్కడే స్టార్ట్ అయింది. భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ అమరవీరుల స్మారకార్థం అక్కడ గుర్తుగా రణరంగ చౌక్ అనే పేరుతో ఏర్పాటు చేశారు. అక్కడ 7 స్తంభాలు నిర్మించడం జరిగింది. ప్రతి స్తంభం కింద వాళ్ళ పేర్లు, అలాగే ఆ స్తంభాల మధ్యలో మాతృభూమి విగ్రహం ప్రతిష్ఠించారు. భారతమాత ఒక పిల్లవాడిని కాపాడినట్టుగా పట్టుకుండిద్ది. ఇది మార్కెట్కి వెళ్ళే దారండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే విజయవాడ వైపు వెళ్తాం. ఈ రైట్ సైడ్ వెళ్తే చెరుకుపల్లి, రేపల్లి ఇటు సైడ్ వెళ్తాం. ఇటు సైడ్ వెళ్తే గుంటూరు వైపు వెళ్తాం అండి. మనం వచ్చిన దారి ఇటు నుంచే. ఇప్పుడు మార్కెట్ వైపు వెళ్తున్నాం. ఇదిగోండి మార్కెట్లోకి వచ్చాం. ఇది అన్నా క్యాంటీన్. దానికి ఎదురుగా తెనాలి రామకృష్ణ కవి గారి విగ్రహం ఉండిద్ది. తెనాలి రామకృష్ణ విగ్రహం. తెనాలి మార్కెట్, తెనాలి మున్సిపాలిటీ కాంప్లెక్స్. ఇది తెనాలి మార్కెట్ ఫ్రెండ్స్. ఇది ఒకప్పుడు తెనాలి నాటక కళాకారులు స్టేజ్ మీద ఇక్కడ చేసేవాళ్ళండి. ఈ స్టేజి తెనాలి నాటకం ఇక్కడ జరిగేది ఒకప్పుడు. ఇది రాముల వారి గుడి. దీనికి పేరు దొంగ రాముల వారి గుడి అని అంటారు ఇక్కడ ప్రజలు. ఇది ఎందుకు వచ్చిందంటే నైట్ కట్టారండి. నైట్కి నైటే ఈ దొంగ రాముల వారి గుడి కట్టారు. అందుకే దీనికి దొంగ రాముల వారి గుడి అని పేరు వచ్చింది. ఇది పాత గేటి హాలు. ఇది గుడివాడ హనుమంతరావు పచ్చడి షాపు. తిన్నగా ఈ రోడ్లోకి వెళ్తే షరాబ్ బజార్ వచ్చింది. ఇప్పుడు మనం వచ్చిన రోడ్ అండి ఇది. ఈ షరాబ్ బజార్ రైట్ సైడ్ ఏమో బట్టల షాపు, లెఫ్ట్ సైడ్ లో ఏమో బంగారు షాపు. ఇది బంగారు షాపు లోపల మార్వాడి గుడి. ఈ రైట్ సైడ్ షరాబ్ బజార్ లో పంచముఖ ఆంజనేయ స్వామి వారి గుడి. ఇది పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్. 2 వైపులు తీసిన ద్వారం ఇరువైపులా. ఇది గాంధీ చౌక్ సెంటర్ అండి. 4 బొమ్మల రోడ్ అంటారు ఈ సెంటర్. ఇప్పుడు మనం వచ్చిన దారి ఇటు నుంచి వచ్చామండి. ఇటేమో బోస్ రోడ్డు. ఈ బోస్ రోడ్డు వెళ్ళే దారిలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారి టెంపుల్ ఉండిద్ది. ఇదిగో గుడి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి. ఇది బోస్ రోడ్డుకి వెళ్ళే దారి. ఇది కన్యకా పరమేశ్వరి టెంపుల్. ఇది 4 రోడ్ల సెంటర్ అండి. ఇటు వచ్చేసరికి జిలేబుల్ రోడ్డు సెంటర్ అండి. జిలేబులు కొట్టు రోడ్డు అంటారు ఇటు. తెనాలిలో జిలేబులు ఫేమస్. ఇక్కడ రైట్ సైడ్న కంసి విగ్రహం రోసయ్య గారి బొమ్మ ఉంది. ఫేమస్ అయిన థియేటరు మన ఎంపీ ఫేమస్ అయిన చంద్రశేఖర్ గారి థియేటరు. టౌన్ చర్చి. మామూలుగా దీని పేరు ఏఈఎల్సి చర్చి, అంటే ఆంధ్ర ఎవరిజిలికల్ లోదరన్ చర్చి అని మాట. అని ఇక్కడ ప్రజలు టౌన్ చర్చి అని పిలుస్తారు. ఇది 1925లో నిర్మించబడింది. రీసెంట్గా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దీనికి శతోత్సవం చేశారు. ఇక్కడ జనాలు బాగా వేలాది మంది వచ్చారు. ఇది సెంటర్ అండి. ఈ లెఫ్ట్ సైడ్ లో రాముల వారి గుడి ఉండిద్ది. ఆ రైట్ సైడ్ లో చిట్టాంజనేయ స్వామి గుడి. ఆ గుడి అండి. ఉషోదయం మార్కెట్ ఈ సెంటరు. ఇది సాయిబాబా టెంపుల్. ఈ గురువారం ఇక్కడ భక్తులు బాగా వస్తారు. చిన్రావూరు పార్కు. ఇది దేవి చౌకు, దేవి అమ్మవారి గుడి.
ఇది అష్టలక్ష్మి గుడి. ఇది కళాక్షేత్రం హాల్. ఇది కళాక్షేత్రం ముందు ఒక భరతముని విగ్రహం. ఇది శివాజీ చౌకు, శివాజీ బొమ్మ. ఆ పక్కన కాళికమ్మ వారి గుడి ఉండిద్ది. ఇక్కడ భక్తులు నిత్యం పూజలు చేస్తారు. పంతులు వారు ఉంటారు. ఫుడ్ సెంటర్లో నిత్యం పూజలు జరుగుతాయి. ఈ దసరా పండుగ రోజు నవరాత్రులు జరుగుతాయి. ఇక్కడ అమ్మవారి బొమ్మ పెట్టారు. నవరాత్రులు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రెజెంట్. ఇక్కడ స్టేజీ కూడా కడతారు లెఫ్ట్ సైడ్న. ఇక్కడ వచ్చిన భక్తులకి ప్రసాదం ఇస్తున్నారు అమ్మవారి బొమ్మ. ఇక్కడ పూజలు బాగా జరుగుతాయి. ఆ రోజు స్టేజ్ కట్టారు. స్టేజీ ముందు జనాలు బాగా కిటకిటలాడతారు. స్టేజీ దగ్గర నాటకాలు, అమ్మవారికి సంబంధించిన నాటకాలు వేస్తారు. ఇక్కడ ప్రజలు డ్యాన్సులు, నృత్యాలు, కూచిపూడి నృత్యాలు, నాటకాలు వేస్తారు. ఆ దసరా పండుగ రోజుల్లో రాత్రులు ఈ నాటకాలు జరుగుతాయి. జనాలు బాగా వస్తారు. ఇది మసీదు, ఫేమస్ మసీదు. ఈ మసీదు పేరు వచ్చేసరికి జమీలా మసీదు. ఇక్కడ రంజాన్, మొహరం, బక్రీద్ ఇక్కడ బాగా జరుపుకుంటారు. జనాలు మసీదు సంబంధించిన జనాలు, చుట్టుపక్కల జనాలు ఇక్కడికి బాగా వస్తారు. ఇక్కడ బాగుండిద్ది ఇక్కడ పరిసర ప్రాంతం. ఆంజనేయ స్వామి టెంపుల్, పోతురాజు టెంపుల్, లోపల వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది సీతారామాలయ టెంపుల్. రజికా పార్కు, ఇది ఫ్రీ పార్కు. ఇక్కడ పబ్లిక్ బాగా వస్తారు. ఈ సాయిబాబా గుడి. ఇది అయితనగర్ సెంటర్. అంబేద్కర్ గారి బొమ్మ, పెద్ద ఎత్తున బొమ్మ పెట్టారు ఇక్కడ ప్రజలు. బొమ్మ అంబేద్కర్ గారి బొమ్మ. ఇది కామాక్షి అమ్మవారి గుడి అండి. ఈ కామాక్షి అమ్మవారి గుడి దగ్గరికి వచ్చాం. ఇది కామాక్షి అమ్మవారి విగ్రహం. లోపల చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. ఈ పాత శివాలయం టెంపుల్ ఫ్రెండ్స్. ఇది శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది గంగాదేవి అమ్మవారి టెంపుల్ ఫ్రెండ్స్. ఈ శ్రీ గంగాదేవి అమ్మవారి టెంపుల్ సెంటర్లో ఉండిద్ది. గంగానమ్మ సెంటర్లో 4 వైపులా సెంటర్ లెఫ్ట్ సైడ్ ఉండిద్ది. మీకు అమ్మవారిని కూడా చూపించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా చూపిస్తున్నాను. ఇది గంగానమ్మ పేటలో ఉండిద్ది ఫ్రెండ్స్. ఇది గంగానమ్మ టెంపుల్. ఇక్కడ భక్తులు బాగా వస్తారు. ఈ తిరుపతమ్మ గుడి, గంగానమ్మ పేటలో తిరుపతమ్మ గుడి. దాని పక్కన కృష్ణ దేవాలయము, కృష్ణుడి గుడి. ప్రక్కన వేణుతో ఊదుతున్న రాధా కృష్ణ విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూసి ఆనందించండి, బాగుంది. ఇది విగ్రహం ఆలపాటి ధర్మారావు గారి విగ్రహం. ఈయన మినిస్టర్ పదవి చేశారు ఫ్రెండ్స్. ఇది సెంటర్ ఫ్రెండ్స్. ఈ రైట్ సైడ్ వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్తాం. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఊళ్ళోకి వెళ్తాం. ఇది లక్ష్మీ డీలక్స్ హాల్. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే బస్ స్టాండ్ వైపు వెళ్తాం. ఈ వచ్చే రూట్లో రైల్వే స్టేషన్ వెళ్తాం. ఇది ఓవర్ బ్రిడ్జి వంతెనండి. ఈ పైకి వెళ్తే గుంటూరు వైపు వెళ్తాం. ఇది చెంచుపేట సెంటర్. పోలీస్ బొమ్మ, ఉమేశ్చంద్ర పోలీస్ బొమ్మ. సెంటర్ పేరు పోలీస్ బొమ్మ సెంటర్, రావి చౌక్ అంటారు. ఇప్పుడు తెనాలి ఊర్లో ఇటు నుంచి వచ్చాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్న తిరిగే వైపు గుంటూరు వెళ్తాం ఫ్రెండ్స్. ఇటువైపు గుంటూరు వెళ్తాం. బార్కి వెళ్తే గుంటూరు వెళ్తాం. మేరీమాత చర్చి. ప్రజలు ప్రతి సంవత్సరం మేరీమాత పండుగ సందర్భంగా ఫిబ్రవరి 2వ తారీఖు ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటారు. 3-5 రోజులు ఇక్కడ బాగా జరుపుకుంటారు. భక్తులు బాగా వస్తారు చర్చికి ఇక్కడికి. ఇది వ్యవసాయ మార్కెట్ తెనాలి. కనపడుతుంది వ్యవసాయ మార్కెట్ అండి. నిమ్మకాయల మార్కెట్ లోపల ఉంది. లోపల రైతు భరోసా కేంద్రం కూడా ఉన్నది ఫ్రెండ్స్. ఇది వ్యవసాయ మార్కెట్ ముందు ఒక ఎద్దుల బండి పెట్టారు, స్టాట్యూ. ఆ కింద ఆంధ్ర ప్యాలెస్ అని రాశారు. మనకి తెనాలికి ఆంధ్ర ప్యాలెస్ పేరు ఉంది కాబట్టి ఆంధ్ర ప్యాలెస్ అని పెట్టారు.
ఇది తెనాలి వాళ్ళే రూపకల్పన చేశారండి. మరో విషయం చెప్పాలి, మనకి బొమ్మల విగ్రహాల విషయంలో తెనాలికి పెట్టింది పేరు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బొమ్మలు విగ్రహాలు ఇక్కడ చేయించుకుంటారు ఫ్రెండ్స్. ఇది తెనాలికి చాలా చరిత్ర ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుతూ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.